హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మష్రూమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మష్రూమ్స్ తీసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో హోల్ మసాలా వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ జార్లోకి ఒక టమాటా, ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు తీసుకుని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. ఈలోపు ఆనియన్స్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం పేస్ట్ ఉంది కదా, టమాటా పేస్ట్, దాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీని పచ్చివాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట మనం. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంతసేపు మనకు కావాల్సిన కారం వేసుకోవాలి కదా, అందుకే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, మనకు టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను వేస్తున్నాను కదా, అవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంతసేపు వాటర్ వచ్చేలాగా, ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అలా ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత మనం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మష్రూమ్ ముక్కలు ఇందాక ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని ఆ మష్రూమ్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది కూడా ఆ గ్రేవీ టేస్ట్ మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకుందాం. 10 to 15 minutes ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనకి గ్రేవీ కావాలి కదా, గ్రేవీ కన్సిస్టెంట్కి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకుని దాన్ని కూడా 10 to 15 minutes బాగా ఉడికించుకుందాం. ఉడికించుకుంటే మనకి మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్. మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.